యేసు ప్రభు నామములో తీర్చబడును గాక. ఆమేన్. మంచిది. దీని యొక్క వాక్య సందేశాన్ని మనం వెళ్ళిపోదాం. సమయం చాలా అవుతుంది కనుక కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. మన ప్రభువు గొప్పవాడు. ఆమేన్. మన ప్రభువు చాలా గొప్పవాడు. అందుకే నేను అంటాను, గొప్పవాడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. ఆయన ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తాడు? నన్ను మాట అడిగినవ్వండి. కుటుంబము అనేకమైనటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకునేటువంటి వారు ఎవరూ లేనప్పుడు ఆదుకునే దేవుడు గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ఎలా ఆదుకుంటాడు? రండి ఒక మాట చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 50 లేదా యెషయా గ్రంథంలో ఒక మాట ప్రవచనాన్ని మీతో జ్ఞాపం చేసి నేను ముందుకెళ్తాను. ఆయన రాసినటువంటి ఒక మాటలో ప్రవచనం 41వ అధ్యాయము 13వ వచన భాగం. ఈ మాట అందరూ చాలా జాగ్రత్తగా వినండి. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవుడి వాక్యము మన వినికుడిలో దీవించును గాక. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఎవరితో? ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాట. భక్తుడైనటువంటి యాకోబుతో సెలవిస్తున్న మాట. యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. అన్నీ కలిగి ఉన్నాడేమో కానీ ఎంత కలిగి ఉన్నప్పటికైనాను యెహోవా లేదంటే దేవా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడువను అని ప్రార్థన చేసినటువంటి ప్రార్థనాపరుడిగా యాకోబు మనకు కనబడుతున్నాడు. నేను చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే, ఇక్కడ మాట్లాడుతూ ఏమని సెలవిస్తున్నాడు దేవుడు? ఇదిగో నీ దేవుడునైనటువంటి యెహోవా నగు నేను ఏమని సెలవిస్తున్నాను? భయపడకము. ఈ రోజున మనుషుల్ని చంపేది ఏంటని అడిగితే భయం. మనుషుల్ని చంపేది ఏంటి? ఎక్కువగా భయం. ఏమైపోతామో ఏంటో భయం. రేపొద్దున మనం లెగిస్తామో లేదో భయం. మన జీవితాలు ఎలా ఉంటాయో అనేటువంటి ఒక భయం. అయ్యో నా పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, మంచిగా రాస్తారా లేదా భయం. ఈ భయాలన్నిటినీ మనల్ని ఏం చేస్తాయంటే రోజు రోజుకి కృంగిపోయేటట్లుగా చేస్తాయి. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఎవరైతే భయపడుతున్నారో వారితో మాట్లాడుతున్న మాట భయపడకము. నేను అంటాను, మనుషులుగా మనం ఎన్నో రీతిలుగా ఎన్నో మాటలు చెప్పచ్చు. అమ్మా, కష్టాలు మనుషులకు కాకుండా మ్రాన్లకు వస్తాయా? దేవుడు అనేటువంటి వాడే శ్రమ పడ్డాడు కదా. యేసు ప్రభుల వారే సిలువ భారాన్ని మోసారు కదా. మనం కూడా అటువంటి వారి స్థితిలో ఉన్నాం కాబట్టి మనకు కూడా కొన్ని శ్రమలు తప్పవు, తట్టుకుందాం చెప్పచ్చు మనుషులుగా. కానీ నేను అంటాను, అనుభవించే వారికి తప్ప పలికే వారికి ఏ విధానం అనేది తెలియదు. అనుభవించాలి. ఈ అనుభవంలోనికి ఎవరైతే వెళతారో వారికి మాత్రమే నా దేవుడు సహాయం చేయగలడు. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ భక్తుడు ఏమన్నాడంటే, ఆ భక్తుడు భయపడుతున్నప్పుడు, అతను జడిసిపోతున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు, వేసరిపోతున్నప్పుడు, ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు నా దేవుడు చెప్తున్న మాట భయపడకము, నేను నీకు సహాయం చేస్తాను. సహాయం ఒకటే కాదు, నీ కుడి చేతిని పట్టుకుంటాను. దేవునికి స్తోత్రం. అంటే ఈ భక్తుడు అందరి చేతులు వదిలిపెట్టేశారు. ఆ భక్తుడిని ఏ కుటుంబంలో ఏ ఒక్కరు పట్టించుకోవట్లేదు. కానీ పట్టించుకునేటువంటి నాదుడు ఏమంటాడంటే, ఇదిగో నీ కుడి చేతిని నేను పట్టుకున్నానయ్యా, నిన్ను వదిలిపెట్టలేదు, నిన్ను విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడైతే కాదు, మనల్ని మర్చిపోయే దేవుడైతే కాదు. ఈ రోజున తల్లి మరిచిన, తండ్రి విడిచిన, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు మనం నమ్మినటువంటి నజరేయుడని యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. మరి సిలువ ధ్యానం కూడిక కాబట్టి కొన్ని మాటలు సిలువ ధ్యానం గురించి కొన్ని మాటలు ధ్యానం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుంచి కొన్ని మాటలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు
మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసు నామములో అడిగి పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. వినండి, యేసు ప్రభుల వారు సిలువకు ఎక్కడానికి ముందుగా, సిలువను మోయడానికి ముందుగా, ఆ సిలువ భారాన్ని భరించడానికి ముందుగా అతను చేసిన ఒక పని ఏంటంటే, పసకాను సిద్ధపరచమన్నాడు శిష్యులతో. ఒక మనుషుడు ఉంటాడు, ఆ మనుషుడు ఇంటిలోనికి వెళ్ళండి, ఆయన మీరు చెప్పింది చేస్తాడు, ఆయన పసకాను సిద్ధం చేస్తారు, మీరందరూ కూడా ఆ ఇంటిలో గుమ్ముకూడండి అని యేసు ప్రభు వారితో మాట్లాడుతూ వచ్చారు. అది పై సందర్భం. ఆమె ఇప్పుడు ఈ సందర్భంలో యేసు ప్రభు ఎప్పుడైతే పస్కాకు విందుకి వెళ్ళిన తర్వాత, ఆ పస్కా విందుని స్వీకరించిన తర్వాత, ఆ విందులో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నన్ను అప్పగింపబోవాడు మీలో ఒకడు ఉన్నాడు అని యేసు ప్రభు చెప్పకనే చెప్పాడు. వినండి, ఎప్పుడైతే యేసు ప్రభు మాట చెప్పగానే శిష్యులైనటువంటి 12 మంది కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నారంట, అయ్యా నేనా, నిన్ను పట్టించబోయేటువంటి వాడిని నేనా ప్రభువా, నేను అప్పగించబోయేటువంటి వాడిని నేనా అని ఒకరి తర్వాత ఒకరు అందరూ అడుగుతూ వచ్చారు. అక్కడికి ఇస్కరియోతు కూడా దగ్గరికి వచ్చి యేసు ప్రభు అన్నాడు, అయ్యా నేనా అని అడిగితే యేసు ప్రభు చెప్పిన మాట నీవు అన్నట్టే. ఇక్కడ గమనించదగిన ఒక మాట ఏంటంటే, యేసు ప్రభుల వారు అప్పగింపబడతారని తెలుసు, యేసు ప్రభు శ్రమల పాలవుతారని తెలుసు, యేసు ప్రభు సిలువ మోస్తారని తెలుసు, యేసు ప్రభు సమస్తమును కూడా ఈ పాప భారాన్ని మోయడానికి నా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నేను ఆయనకి ఇష్టమైనటువంటి వాడిని, ఆయన చిత్తానుసారంగా బ్రతకాల్సినటువంటి వాడిని, ఇవన్నీ కూడా ఎరిగి ఆయన ఏం చేయడానికి వెళ్ళాడంటే గెత్సెమనేటువంటి తోటలోనికి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గెత్సెమనే అనేటువంటి తోటకు అర్థం ఏంటంటే సమర్పణ. గెత్సెమనేటువంటి తోటకు సమర్పణ. మనం ఏ సమర్పణ అయితే తీసుకున్నామో ఆ సమర్పణ కలిగి బ్రతుకుతున్నామా? మనలో అటువంటి నిర్ణయాలు ఇంకా ఉన్నాయా? యేసు ప్రభు కోసం ఏ తీర్మానాలు అయితే తీసుకున్నామో, ఏ ఒడంబడికైతే తీసుకున్నామో, ఏ సమర్పణ జీవితం అయితే కలిగి ఉండాలనుకున్నామో అవి మనలో ఇంకా నిలుచున్నాయా, తప్పిపోయాయా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినది మొదలు ఆయన పరలోకమునకు ఎక్కిపోవ వరకు తండ్రి చిత్తమును ఏ రీతిగా ఉందో అది జరిగించుటలో నిమగ్నమైపోయారు. దానిని కొనసాగించుటలో ఒదిగిపోయారు. దానిని అవలంబించుటలో ఆయన ఎంత మాత్రం కూడా తప్పిపోకుండా యేసు ప్రభుల వారు అలాగ నిలిచిపోయారు. ఆయనే మనకు మాదిరి ఉంచిపోయారు. ఈరోజు నేను అంటాను, ఆయన పడిపోయినప్పుడు ఆదుకున్నవారు ఎవరు? ఆయన పడిపోయినప్పుడు పట్టుకున్నవారు ఎవరు? పౌలు గారు పడిపోయినటువంటి సందర్భంలో దెబ్బ తగలకుండా కాచినది ఎవరు? అందుకని భక్తుడు అంటున్నాడు కదా, అమ్మ నాన్న దూరమైనా ఆప్తులంతా వెలివేసిన నా అమ్మ నాన్న నీవేనయ్యా, నా తోడు నీడ నీవేనయ్యా, కానెన్నడు నేననాథను అయ్యా, కానెన్నడు నేననాథను. దేవునికి స్తోత్రం. అమ్మగారితో అన్నారంటే, మమ్మీ ఎప్పుడు ఇటువంటి సంఘటన జరగలే, ఏమైంది ఏంటో, నాకు ఏం జరిగింది ఏంటో, కళ్ళు తిరగల పడిపోయిన మమ్మీ. మరి పట్టుకున్నది ఎవరు? అమ్మ, నాన్నగారా, తోబుట్టులా, ఇరుగువారా, పొరుగువారా? నేను గమనించిన ఒక మాట ఏంటంటే, పడిపోతున్నటువంటి సందర్భాలలో మన వెంటే వచ్చేటువంటి యేసు మనం పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆఖరికి విల్సన్ గారు కూడా ఆయన ఎంతో బలహీనపడిపోయారు, నీరసిల్లిపోయారు, ఎంతో కుమిలిపోతూ ఉన్నారు. కానీ అయినప్పటికైనాను ప్రభువు వారిని ఎంతగానో బలపరిచారు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటారు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలం. ఎందుకో బలపరిచే నాదు నాకెవరు లేరు, నా యేసు తప్ప. నేను ఒకటే నమ్ముతానండి, ఈ లోకంలో ఎవరు మనకు సహాయం చేసినా చేయకపోయినా, మన మీద నిందలు వేసినా, మనలను అవమానపాలు చేసినా, మనలను ఆదరించేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసు ప్రభు.
చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువు వారు ఆయన అప్పగింపబడడానికి ముందు సిలువ మోయడానికి ముందు గెత్సెమనేటువంటి తోటలోనికి ఎందుకు వెళ్ళాడు అని అడిగితే ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. రండి, కింద వచనంలో ఏమనుందంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 37వ వచనంలో, పేతురును జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. ఆమేన్. దేనికి వెళ్ళాడు ఆయన? దుఃఖపడుటకు. ఏ దుఃఖం? ఈరోజున చాలామంది ఇళ్లలో ఊరికిని ఏడుస్తూ ఉంటారు. దేవుని మందిరానికి వెళదామని, దేవుని మందిరంలో ఉందామని, ఆయన ఆరాధించాలని, ఆయన కొనియాడాలని, ఆయనకి మాత్రమే మహిమ తీసుకురావాలని ఏ ఒక్కరు ఏడ్చింది లేదు. కానీ నాకు అది లేదు ఇది లేదు అని చెప్పి ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యేసు ప్రభు దుఃఖపడిన కారణం ఏంటి తెలుసా? ఆత్మవేదన గురించి ఆయన బాధపడుతున్నాడు. ఆ ఆత్మవేదనలో రాబోయిన మాట ఏంటంటే ఆయన ప్రార్థించుచుండగా ఆయన చెమట రక్తముగా మారిపోయింది. ఆయన చెమట రక్తముగా మారిపోయిందంటే ఆయన ఆత్మలో ఎంత వేదన పడుంటాడు, ఎంత బాధపడుంటారు, ఎంత ఏడ్చుంటారు, ఎంత ప్రార్థన చేస్తుంటారు. ఈరోజు నేను చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే, మనకు శ్రమ కలిగిన పిమ్మట మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. ఇది తప్ప మరొకటి ఏది మనల్ని రక్షించలేదు. అందుకే ఆ మనసులో వచ్చిన ఒక మాట ఏంటంటే, మమ్మీ ప్రార్థన ఏర్పాటు చేద్దాం. ఆమేన్. చెప్పండి ఆమేన్. ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఆలోచన కూడా పౌలు గారికి స్వతహాగా వచ్చింది కాదు, ప్రభువే ప్రేరేపించారు. చెప్పండి ఆమేన్. దేవుడు ప్రేరేపించినప్పుడు అది ఖచ్చితంగా జరిగించాల్సిందే. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు ప్రేరేపణ ఏంటంటే, నేను ప్రార్థన చేయాల్సింది నా ఆత్మవేదన గురించి. ఇదిగో అనేకమైనటువంటి ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభువా, ఈ ఆత్మలు నశించిపోకుండా ముందుగా నేను ప్రార్థన చేస్తానని చెప్పి యేసు ప్రభు ఆయన ఎంతగానో ఆ గెత్సెమనే తోటలో తన సమర్పణ జీవితం గురించి ఆత్మవేదన చెందుతున్నాడు, ఆత్మవేదన పడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన నిమగ్నపోయాడు. ఆ నిమగ్నానికి ఆ చెమట ఏమైపోయిందంటే రక్తముగా మారిపోయింది. ఈ రోజున మనం చేసేటువంటి ప్రార్థన మన పరిస్థితులను మార్చును గాక. మనం చేసేటువంటి ఆరాధన మన స్థితిగతులను మార్చును గాక. అలాంటి ప్రార్థన మనం చేసినప్పుడు మన జీవితంలో ప్రతీది కూడా ఆయన ఎంతగానో మార్చగలిగిన దేవుడు. ఆమేన్. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, నిన్ను దీవిస్తాను అన్నవాడు దీవించమానునా. మాట ఇచ్చాడు, ఆ మాట నిలబెట్టుకునే దేవుడు నజరేయుడని యేసు దేవుడు. రండి, ఇక్కడ మొదటి విషయం ఏంటంటే ఆయన ఆత్మ పరిశీలన, ఆయన ఆత్మవేదన. దేని కొరకు? ఆల్రెడీ శ్రమలకు పడబోతూ ఉన్నాడు, ఆయన సిలువ మోస్తూ ఉన్నాడు, దానికి అన్ని సిద్ధమైపోయాడు. మరి సిద్ధమైపోయినప్పుడు ప్రార్థన ఎందుకు చేయాలి? నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. యేసు ప్రభుల వారికే ప్రార్థన అవసరమైంది, మనకే? మీరు నాకు జవాబు ఇవ్వాలి. యేసు ప్రభుల వారికే ప్రార్థన అవసరమైంది, మరి మనకే? నేను అంటాను, మీకు అవసరం లేదో తెలియదు కానీ నాకు చాలా అవసరం. ఒక సేవకులుగా ఎవరైనా సేవకులు వస్తే నేను ప్రార్థన చేయించుకుంటాను, నాకు అవసరం. మీ సంఘ ప్రార్థన నాకు అవసరం, నా కుటుంబానికి అవసరం. కారణం ఏంటి? అనేకమైనటువంటి ప్రయాణాలు వెళుతూ వస్తూ ఉంటాం. సంఘము, అయ్యా మా సేవకులు వస్తున్నారు, అయ్యా వారికి క్షేమాన్ని ఇవ్వండి అని మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రభు మాకు క్షేమం ఇస్తాడు. మీ ప్రార్థన ఉండాలి, అలాగే నా ప్రార్థన ఉండాలి. యేసు ప్రభు చేసిన ప్రార్థన ఆయన తనతో పాటు శిష్యులను కూడా తీసుకుని వెళ్ళాడు. ఆమేన్. దాని అర్థం ఏంటంటే, ఒరే నేను చేసే ప్రార్థన నన్ను ఏ రీతిగా అయితే తప్పిస్తుందో మీరు కూడా ప్రార్థన నేర్చుకోండి. అందుకని కుటుంబ ప్రార్థనలో అందరూ ఎందుకు ఉండాలని చెప్తున్నాను తెలుసా? ఈ కుటుంబ ప్రార్థనలో మనం చేసేటువంటి ప్రార్థన విధానం కుటుంబం అంతటిని కాస్తుంది. ఆమేన్. యాక్చువల్లీ ఈరోజు మా అత్తగారింటి దగ్గర ప్రార్థన పెట్టారు, సడన్గా చెప్పారు. నేను రేపు అనుకున్నాను, ఈరోజు జరుగుతుంది అక్కడ మా అత్తగారింటి దగ్గర ప్రార్థన, మేమిద్దరం వెళ్ళాలి. సడన్గా చెప్పాను, నేను ఒకటే చెప్పాను, అమ్మ మాకు ప్రార్థనలు ఉన్నాయి, నేను రాను. అడిగాను, పాస్టర్ గారిని అడిగాను, నేను రాను. మీరు ఇప్పుడు చెప్పినంత మాత్రాన మాకు ప్రార్థనలు కాదు, మేము రాలేము. దేవుడు మాకు ఇచ్చిన సంఘ బిడ్డలు ఉన్నారు,
వారింటి దగ్గర ప్రార్థన జరుగుతుంది, మేము వెళ్ళాలి. ఆమేన్. యేసు ప్రభువు వారు దీని కూడా ఒక ఉదాహరణ చెప్పారు. ఇదిగో మొదట నా పిల్లలు భుజించాలి, మొదట నా పిల్లలు తినిన తర్వాత అప్పుడు కుక్క పిల్లలకి వేద్దాం అని చెప్పి ఆయన ఎంతగానో ఒక స్త్రీ గురించి మాట్లాడుతూ వచ్చారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మొదట నా పిల్లలు తృప్తి చెందాలి, నా పిల్లలు తృప్తి పొందిన పిదప అప్పుడు మీ అందరికీ ఏదైనా మిగిలితే అప్పుడు వేస్తామంటాడు ఆయన. అలాగైతే ఈరోజు మనం చేసేటువంటి ప్రార్థన ఆయన సముఖమునకు చేరునుగాక. ఆయన పాదాలు పట్టి మనం చేసేటువంటి ప్రార్థనకు నా ప్రభు జవాబిచ్చునుగాక. ఈ కుటుంబ పరిస్థితులన్నీ నా ప్రభు మార్చునుగాక. ఎంతైతే బాధపడుతున్నారో ఆ బాధకి రెట్టింపు దీవెన ప్రభు మీకు ఇచ్చునుగాక. రండి, రెండో విషయంకి వెళ్తున్నాం. ఒకటి, ఆత్మవేదన పడాలి. దేని గురించి? ఇప్పుడు ఈ రోజున ఇంట్లో పడేటువంటి కష్టం ఇంటి వారు అందరి కోసం. ఆమె ఒకలే సంపాదించుకుని ఎప్పుడు తినరు కదమ్మా, అందరి కోసం కష్టపడతారు కదా. ఈరోజు ఈ సంఘ సేవకుని ప్రార్థన నా ఒక్కడి కోసమే కాదు, మీ అందరి కోసం. ఈరోజు ఈ సంఘమంతా వచ్చింది మీ కుటుంబం యొక్క ఆదరణ కొరకు ప్రార్థన చేయడానికి, మీ కుటుంబాన్ని సందర్శించి దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడడానికి. ఇదిగో ఈ సంఘమంతా ఏకమై మీ కుటుంబంలో చేరారు. గల కారణం ఏంటంటే ఇది ప్రభు ఏర్పాటు చేసిన దినం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు రెండవది ఏంటంటే ఆ శిష్యులందరూ తీసుకెళ్ళాడు. ఆయన దుఃఖపడుటకును చింతాక్రాంతుడకుటకును మొదలు పెట్టాడు. అప్పుడు చూడండి 38వ వచనంలో, అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. కొన్ని శ్రమలు ఎలా వస్తాయి చెప్పమంటారా? మనల్ని మరణానికి చేర్చేంతటిగా వస్తాయి. ఇంకా మరణం అయిపోయారులే అని అనుకున్నంతగా వస్తాయి. కొంతమందికి భలే సంతోషం. ఎవరైనా బాగాలేదనుకోండి, వారందరూ కూడా ఏమంటారండి, పర్లేదా వీళ్ళకి జరిగిందా అని సంతోషపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ నా యేసు ప్రభు అలా సంతోషపడే దేవుడైతే కాదు. ఇదిగో ఆయన మరణమగునంతగా నా ప్రాణము నాలో చాలా వ్యాధులు చెందుతుందని యేసు ప్రభులు వారు చేసినటువంటి ప్రార్థనకి నా ప్రభు జవాబిచ్చారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఏంటా విధానం అంటే, ఏంటా మరణము, ఏంటో మరణమగునంతగా అడిగితే, ఇదిగో ఈ పాప భారం అంతా కూడా నేను మొయ్యాలి కనుక ఈ మోయడానికి తగిన శక్తి నా ప్రాణము నాలో కృంగిపోతుంది, కృషించిపోతుంది. ఇది నేను మొయ్యాలంటే నీ బలము నాకు కావాలి ప్రభువా. ఆమేన్. నాకంటూ నేను మొయ్యలేను, నాకంటూ నేను చేయలేను, నా వల్ల అయితే మాత్రం కాదు ఇది, నేను ఎంత మాత్రము చేయలేనిది ఇది. కానీ నీవు మాత్రం నాకు సహాయకుడు అంటే నేను ఏదైనా చేయగలను. దేవునికి స్తోత్రం. అలాగైతే ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి మన ప్రియులు విల్సన్ గారు, ఒక సతీమణి గారు, బేబమ్మ గారు, ప్రభు వారికి ఇచ్చినటువంటి కుమారుడు కుమార్తెలు, వారి జీవితాల్లో నా ప్రభువు మాత్రమే వారి భారాన్ని మోస్తున్నారు. ఆమె ఒక మాట చెప్తాను చూడండి. కీర్తన గ్రంథం 68వ సంకీర్తన 19వ చరణం. 68:19 చదవండి. ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అనుదినము, దినదినము, ప్రతిదినము, ప్రతి క్షణము ఆయనగా దేవుడు నా భారము. ఏ భారం? విల్సన్ గారి భారం, బేబమ్మ గారి భారం, పవన్ గారి భారం, వారొక్క అక్కల భారం, అందరి భారాన్ని ఆయన మోస్తున్నాడు. నేను అంటాను, మరి ఇప్పుడు యేసు ప్రభు చేసేటువంటి ప్రార్థన ఏంటి? మరణమగునంతగా అంటే ఆయన మరణమగునంతగా మన పాప భారాన్ని మోస్తున్నాడు. అందుకే మనకి బ్రతుకు, అందుకే మనకి స్వస్థత, అందుకే మనకి జీవితాల్లో ఎంత గొప్ప ధన్యత. యేసు ప్రభు మోయకపోతే మనం మోయగలమా? మనం చేయగలమా? మన వల్ల అవగలది ఇది? అవదు. ఎంత మాత్రం మనం మోయలేం. కొన్ని సందర్భాల్లో ఇంటి భారాన్ని మోస్తున్నటువంటి యజమానులు అడగండి, వాళ్ళు ఎంత ఏడుస్తారో తెలుసా, వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా? బయటికి చెప్పుకోరు. యేసు ప్రభు ఆ మరణమగునంతగా తన ప్రాణం ఎంతైతే కృంగిపోయిందో ఆ వేదన అంతటిని కూడా ప్రార్థనలో గడిపి, ఆ ప్రార్థనలో దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తున్న ప్రభువా, నా ప్రాణము నాలో మరణమగినంతగా ఉంది నాయన. మాట్లాడుతూ కిందకు వచ్చేసరికి ఆయన ఒక మాట అంటున్నాడు చూడండి. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే
ఈ గిన్నె నా యొద్ద నుండి ఆమె ఆయన ఆయన ఆ ప్రార్థన చూడండి ఎంత చక్కగా చేస్తున్నాడు. నా తండ్రి, సాధ్యమైతే నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి. ఏంటా గిన్నె? ఏంటా గిన్నె? ఏంటా పాత్ర? ఆ పాత్రలో ఉండేటువంటి పాపములు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభువా నీ చిత్తం అయితే ఇది నా యొద్ద నుండి తీసేయండి. నీ చిత్తం చేయాలి, నా ఇష్టం కాదు నాయన. ఆ ప్రార్థనకి యేసు ప్రభు చేసిన ఆ ప్రార్థన ఇంచుమించు 3 సార్లు చేసిన ఇదే ప్రార్థన. మొదటిగా అతను ఏం చేయబోతున్నాడో, ఏమి ఎదుర్కోబోతున్నాడో, ఏమి చేయడానికి నిశ్చయించుకున్నాడో ప్రతిదీ కూడా ప్రభువు దగ్గర విన్నవించుకున్నాడు. అది ఆత్మవేదనగా మనం చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం. ఈ రెండవది, ఈ ప్రార్థనలో దేవుడితో ఏం చెప్తున్నాడు? నా తండ్రి, నీ చిత్తమైతే, సాధ్యమైతే, నీకు ఇష్టమైతే. ఈరోజు మనం చేయాల్సిన ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చే ప్రార్థనలు చేయాలి. ఆమె కొంతమంది తమ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి చేస్తారు, తప్పు. కొన్ని సందర్భాల్లో మనకు ప్రార్థన ఎట్లా చేయాలో తెలియనప్పుడు మనం కూడా అటువంటి ప్రార్థనలు చేసాం. ఎట్లా చేసాం? ప్రభువా నాకు ఇది కావాలి నాయన, మాకు ఇది కావాలి ప్రభు. తప్పులేదు, అడగడం తప్పులేదు, కానీ ఇది నీ చిత్తమా కాదా? కొంతమంది పిల్లలు అడిగేటప్పుడు అడుగుతూ ఉంటారు, ప్రభు మాకు మగబిడ్డ కావాలి నాయన, ఆడబిడ్డ కావాలి నాయన. అడగడం తప్పు కాదు, అది దేవుని చిత్తమా కాదా అని ఎదురు చూడాలి. అది ప్రార్థనలో గడపాలి. ఆమె కొంతమంది నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు, ప్రభు మీకు ఇస్తాడు. తప్పు. దేవుడు ఏ వాక్యం అయితే చెప్పారో, ఏదైతే ఇచ్చారో దాని ప్రకారంగా మాట్లాడండి. అది అలా ఉందో లేదో పరిశీలించండి, తెలుసుకోండి. ఎందుకంటే దేవుని వాక్యం ఎప్పుడూ సత్యమైనదే. ఆమె అది ఎప్పుడు అబద్ధమైనదిగా చెప్పబడలేదు, చెప్పదు. మరి యేసు ప్రభుల వారు ఆయన ఎందుకని తండ్రి దగ్గర ఆ ప్రార్థన చేశారు? నీ చిత్తమైతే, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ఎందుకు ప్రార్థన చేశాడు? అలా ప్రార్థన చేయాలని అయితే చేయాలి. అలా చేసినప్పుడు నా దేవునికి ఏది ఇష్టమో అది ఆయన చేస్తాడు. ఈరోజు నీ కుటుంబంలో ఈ ప్రార్థన కూడిక నా ప్రభుకి ఇష్టమైంది. ఆమె ఈ ప్రార్థన ఇష్టమైంది కనుక ఇంతమంది చేరుకొని ప్రార్థించటంలో ఏకీభవించారు. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడు మాట తప్పలేదే. ఇప్పుడు మూడవది ఏమన్నాడంటే, ఒకటి ఆత్మవేదన చేశాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఒకసారి కాదు, ఆయన ఎప్పుడైతే గెత్సేమనే తోటలోకి వెళ్ళి ఆ సమర్పణ కలిగినటువంటి ప్రార్థన చేసి ఆయన ముందుకెళ్ళి ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనతో పాటు వచ్చినటువంటి శిష్యులు వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈయన ప్రార్థన చేస్తూ ఉంటుంటే వాళ్ళందరూ కూడా గుర్రబెట్టి చెప్పాలి. గుర్రబెట్టి కొంతమంది తల్లిదండ్రులు చూడండి, పిల్లల గురించి ఏడుస్తున్నప్పుడు ఆ పిల్లలు శుభ్రంగా పడుకుంటారు. అమ్మను పట్టించుకోరు, నాన్న పట్టించుకోరు. కొంతమంది తల్లిదండ్రులు ముసలితనానికి వచ్చిన తర్వాత వారి జీవితాలలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలను బట్టి నా కొడుకు ఎందుకు ఇలాగ అయిపోయాడు, నా కూతురు ఎందుకు ఇలాగ అయిపోయిందని చెప్పి వారు ఎంతో బాధతో, ఎంతో వేదనతో దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఏమీ పట్టించుకోకుండా, ఏమీ మాట్లాడకుండా అట్లానే ఉండిపోతూ ఉంటారు. కానీ యేసు ప్రభు ప్రార్థన చేస్తుంటే శిష్యులు కూడా అలాగే ఉండిపోయారు. దాని అర్థం ఏంటంటే, మనం ఎప్పుడు సహవాసులు ఉన్నప్పుడు నిద్రపోయే వారిగా ఉండకూడదు, మెలకువగా ఉండాలి. ఆమేన్. కుటుంబంలో మెలకువ ఉండాలి, కుటుంబంలో ప్రార్థన ఉండాలి, కుటుంబంలో ఆత్మ పరిశీలన ఉండాలి. ఈ ఆత్మ శుద్ధమైనప్పుడు, ఈ ఆత్మ పరిశీలించినప్పుడు, ఈ ఆత్మ మనము దేవుని దగ్గర విన్నవించుకున్నప్పుడు, ఈ ఆత్మ దేవునితో మాట్లాడుతున్నప్పుడు మన జీవితంలో ఏది ఉందో ఏది లేదో ఆయన అన్ని విషయాలు కూడా తేటతేలగా మనకి తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభుల వారు ఇంకో మాట చెప్తున్నాను చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3 నుండి 5 వచనం చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3 నుండి 5 వచనం. అతడు తృణీకరింపబడిన వాడు, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడును గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. ఈ మాట బాగా, నిశ్చయముగా అతడు మన రోగములను భరించిన. ఇందాక అమ్మగారు చెప్పారు సాక్ష్యం. అయ్యారు విల్సన్ గారు కొన్ని రోజులుగా ఎంతో బాగా బాధపడుతున్నారండి. ఇంకో మాట చెప్పిన, ఇక్కడ రాయబడినటువంటి ఈ వచ్చిన ఈ ప్రవచనం ఏంటంటే, ఆయన మన రోగములను చెప్పాలి. ఆయన మన రోగములను. నన్ను మాట, ఎన్ని రోగాలు ఉన్నాయి తెలుసా మనకి?
ఎన్ని రోగాలు ఉన్నాయో తెలుసా? వీ నెవర్ నో ఇట్. మనకి ఎంత మాత్రం తెలియదు. ఇంకో మాట చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశములో నుంచి నడిపించేటప్పుడు దేవుడు 10 అద్భుతాలు చేశారు ఐగుప్తులో. ఈ 10 అద్భుతాలు చేసిన తర్వాత ప్రభువు వారిని నడిపించి విడిపించి తీసుకొస్తున్నటువంటి సందర్భాలలో ఎదురైనటువంటి ఎర్ర సముద్రాన్ని దాటలేకపోతున్నప్పుడు, వారు వెనకాల తిరిగి ఐగుప్తు సైన్యం తరుముతున్నప్పుడు అనేక మంది బాధపడి ఏడ్చి ఆ మోషే మీద సనిగి, దేవుడి మీద సనిగి ఎంతగానో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు మోషేతో దేవుడు మాట్లాడి, నాయన నీ చేతిలో ఉండేటువంటి కర్రతో ఎర్ర సముద్రాన్ని కొట్టు, అది 2 పాయలుగా అవుతుంది, దాని మీద ఆయన నేల మీద నడుచుకుంటూ వెళ్తారు. ఇదంతా కూడా జరిగిన సందర్భం. అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు నా దేవుడు మోషేతో మరొక మాట చెప్తున్నాడు. మోషే, ఈ మాట ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు. ఏంటి ప్రభువా మాట్లాడితే? ఇదిగో నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం రాయబడిన మాట, నీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల, ఆయన కట్టడాలన్నిటినీ నడిచిన ఎడల నేను బాగా వినండి, నేను ఐగుప్తులకు కలగజేసిన దేవునికి స్తోత్రం. నా దేవుడు ఐగుప్తులకు కలగజేసిన రోగాలు ఇశ్రాయేలు ప్రజలకు కాదు, దేవుని పిల్లలకు కాదు, తన వెంబడించేటువంటి వారికి కాదు, తన నమ్మిన బిడ్డలకు కాదు, మరి తనకి వెంబడించేటువంటి ప్రజలకు ఎందుకు దేవుడా ఈ రోగాలు, ఎందుకు దేవుడా ఈ బలహీనతలు, ఎందుకు ప్రభు అని మనం అడిగితే ప్రభు అంటాడు, కొంచెం మీరు పొరపాటు చేసి ఉంటారు అంతే తప్ప ఇది రోగాలు మీకు కాదు. ఆమేన్. ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏదియో, అందరు నాతో పాటు చెప్పండి, ఏదియో ఏది రాదు. ఆమేన్. వస్తుందా? మనకు ఒక లోగడ సామెత ఉంటుంది, దేవుని ఆజ్ఞ లేనిది ఏది కూడా జరగదు. ఆయన ఆజ్ఞ అవసరం, ఆయన మాట అవసరం. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానేనన్నాడు. కింద ఒక మాట బాగా వినండి, రానేనన్న దేవుడే ఇంకో భరోసా ఇస్తున్నాడు, ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను. గట్టిగా 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నిన్ను స్వస్థపరచు యెహోవాను. ఈ భూమి మీద ఉండేటువంటి డాక్టర్లందరిని అడగండి, నిన్ను స్వస్థపరచు డాక్టర్ నేనే అనమనండి, అంటారా? భరోసా ఇమ్మనండి, ఇస్తారా? తోడుగా నిలబడమనండి, ఉంటారా? ఎవరు ఉండరు. ఎందుకు చెప్తున్నానంటే, నా దేవుడికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. ఆయన సాధ్యము చేయగలిగిన దేవుడు. హీ కెన్ డూ ఎవ్రీథింగ్. ఆయన ప్రతిదీ చేయగలిగిన దేవుడు. మరి ఏం చేస్తాడు? ఇక రాస్తున్నాడు ప్రవచనం, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 4వ వచనంలో, ఆయన మన రోగములను భరించాడు. ఇక్కడ బాగా వినండి, మరి భరించాడంటే ఎలా భరించాడు? ఇదిగో నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురును తొలగించు ప్రభు అని అడిగినప్పుడు నా యేసు ప్రభు ప్రార్థన నా దేవునికి అంగీకారమైంది. ఏంటి అంగీకారం? నాయన ఈ గిన్నె తొలగించాలని కాదు, ఈ గిన్నె నువ్వు మోయాల్సిందే, ఈ పాపభారును మోయాల్సిందే. ఇదిగో ప్రతి ఒక్కరి యొక్క రోగములను నువ్వు భరించాల్సిందే. నీ ద్వారా నువ్వు పొందినటువంటి దెబ్బల చేత వారికి స్వస్థత కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని చూడండి, కొంతమంది పిల్లలను తల్లిదండ్రులు వారికి ఏ దెబ్బ తగలకుండా, ఏ నొప్పి తెలియకుండా పెంచుతారు. చాలా అల్లారు ముద్దుగా చూస్తారు. కానీ కొంచెం ఎదిగిన తర్వాత వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అనుకోండి, అందుకని తల్లిదండ్రులు అంటారు, ఎరా బయటికి వెళ్ళొద్దన్నానా, నేను అలా పరిగెత్తద్దన్నానా, నేను అలా వెళ్ళొద్దని చెప్పాను కదా అని ఎందుకు చెప్తారు? సుకుమారంగా పెంచినటువంటి పిల్లలకు కొంచెం దెబ్బ తగిలితే తల్లి అల్లాడిపోతుంది. నేను అంటాను, గ్రద్ద రెక్కల మీద మోసాడంట మన దేవుడు మనలను. దేవుడికి స్తోత్రం. గ్రద్ద తన పిల్లలను ఏ రీతిగా అయితే మోసిందో ఆ రీతిగా మోసుకుంటూ వచ్చారు ఇంతకాలం. ఒకవేళ ఆయనే గనక మనల్ని మర్చిపోయారనుకోండి, దేవుడి యొక్క కనుచూపు మేరలో మనం లేవనుకోండి, ప్రభు యొక్క ఆధీనంలో మనం లేవనుకోండి, యెషయా గ్రంథం 26:3 వచనం చెప్తున్నాడు, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఎందుకు? ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన ఇంటిలో ఉండాల్సింది ఒకటి ప్రార్థన, 2 విశ్వాసం. ఆమేన్. ఒకటి ప్రార్థన,
యాకోబు పత్రికలు అంటాడు, ఇదిగో ఎవరైతే బలహీనంగా ఉన్నారో సంఘ పెద్దలు వారి ఇంటికి వెళ్ళి నూనె తీసుకొని వారికి రాస్తారు. రాసిన తర్వాత అక్కడ చేయబడినటువంటి ప్రార్థన విషయమై నా దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఈ విషయంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో బలహీనమైనటువంటి వారిని బలపరిచేవాడు ఎవరని అడిగితే నజరేయుడని యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుంది చెప్పాలి. ఏ సహితం? విశ్వాస సహితం. ఇప్పుడు యేసు ప్రభు చేస్తున్న మాట, ఆ ప్రార్థన 3 సార్లు చేశారు. ఒకసారి చూడండి ఆ మాట. మత్తయి సువార్త ఇదే 26వ అధ్యాయము 39వ వచనంలో మొదటిసారి చేశారు ఆయన ప్రార్థన. రెండవ ప్రార్థన రండి, ఆయన ఎక్కడున్నా చూడండి, 42వ వచనం. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యం కాని ఎడల నీ చిత్తమే. దేవునికి స్తోత్రం. రెండో మారు కూడా ప్రార్థన చేశాడు, అయ్యా ఇది నా వల్ల సాధ్యం కాకపోతే నీ చిత్తం చేయండి. దేవుని చిత్తానికి అప్పగించుకునే వారముగా మనం ఉండాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఆత్మ పరిశీలన ఉండాలి. 2 ప్రార్థనా జీవితం ఉండాలి. 3 విశ్వాసం ఉండాలి మన జీవితాల్లో. ఆమేన్. మనందరం ఎవరో గట్టిగా చెప్పండి అమ్మా. మనందరం ఎవరో విశ్వాసులు, దేవుని పిల్లలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. యోహాను సువార్త 1:12 వచనాల్లో తను ఎందరు అంగీకరించిన వారికి అందరికనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించాడు, అధికారం ఇచ్చాడు. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మన దేవుని పిల్లలం. మరి దేవుని పిల్లలకి ఏదైనా బాధ కలిగితే దేవుడు తట్టుకోగలడా? ఆయన ఊరుకోగలడా? చూస్తూ ఉంటాడా? మన దగ్గరికి వచ్చి మనల్ని హత్తుకొని మనల్ని ప్రేమించి, మీ చిన్న బిడ్డలను ఏ రీతిగా ఎత్తుకొని ఏదైనా దెబ్బ తగిలితే ఊరుకున్నాను, ఏం పర్లేదులే, ఎవరు కొట్టింది నిన్ను, వాడు కొట్టారని అడుగుతావే. అంతకంటే ఎక్కువగా మన గురించి ప్రాధాన్యపడే దేవుడు, మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు, నజరేయుడని యేసు దేవుడు. ఆమేన్. చెప్పండి ఆమేన్. ఇప్పుడు 3వసారి కూడా చేశారంట ఆయన. చూడండి మాట, ఇదే 26వ అధ్యాయము 45వ వచనం, 44. మరలా ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. నేను మాట అడుగుతాను, చెప్పండి, రోజుకి మనం ఎన్నిసార్లు ప్రార్థన చేయగలం? మనలో మనమాట రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేయగలం? ఉదయాన్నే బెడ్ మీద నుంచి లేచిన తర్వాత ప్రార్థన చేస్తామా? వెరీ గుడ్. 2 బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తామా? వెరీ గుడ్. పోనీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తామా? వెరీ గుడ్. భోజనం చేసినప్పుడు, మంచి ఆహారం ఇచ్చేవారు ప్రార్థన చేస్తావా? పోనీ అంటే ఇన్ని విధాలుగా మనం ప్రార్థన చేస్తున్నాం. దెర్ ఈజ్ నో కౌంటింగ్. ఎప్పుడు కూడా లెక్క పెట్టుకోలేదు, మర్చిపోదాం, అది పక్కన పెడదాం. కానీ ఈయన చేసిన ప్రార్థన ఏంటి? భోజనం చేసినప్పుడు చేశారా? బయటికి వెళ్ళేటప్పుడు చేశారా? ఏ భారం అయితే మోయాలనుకున్నారో, దేనినైతే ఆయన చేయడానికి నిశ్చయించుకున్నాడో, దేవుని పాదాలు పట్టుకొని మొదటిసారి చేశారు, ప్రభు అని చిత్తం. ఓకే. రెండోసారి ఆయన మొదటిసారి ప్రార్థన చేసి తిరిగి వచ్చేసరికి శిష్యులు మాత్రం వారిని లేపాడు, తట్టాడు, ప్రార్థన చేయమన్నాడు. మరలా రెండోసారి వెళ్ళారు, రెండోసారి ప్రార్థన చేశారు. తిరిగి వచ్చిన తర్వాత మరలా 3వసారి వెళ్ళారు యేసు ప్రభు ప్రార్థన చేయడానికి. వెళ్ళి తిరిగి వచ్చేసరికి మరలా. కొంతమంది జీవితాలు మారవు. ఎన్నిసార్లు విశ్వాసంలో ఉండండి, ప్రార్థన జీవితంలో ఉండండి, దేవుని భక్తిలో ఎదగండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తారు ఎన్నిసార్లు చెప్పినా, అయినను యేసు ప్రభు వాళ్ళని ఏమనలా, నన్ను మన్నించాలి. యేసు ప్రభు వాళ్ళని ఏం తిట్లా, మరలా లేపారు. మరలా వాళ్ళు తట్టి ఒక మాట అన్నాడు, అయ్యా మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అన్న మాట ఎంతైతే సత్యమో, ఇప్పుడు మెలకువ కలిగి ప్రార్థన చేసినప్పుడు శోధనలో వెళ్లకుండా ఆ ప్రార్థన మనల్ని కాపాడుతుంది. ఆమేన్. చెప్పండి ఆమేన్. ఈ రోజున మనం చేయాల్సింది ఏంటంటే, శోధన వస్తుందని తెలిసిన వెంటనే మోకాళ్ళు వేయాలి. ఆమేన్. ప్రార్థన చేయాలి. ఆమేన్. ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆమేన్. ఆయన తప్ప మనకి దిక్కెవరున్నారండి? ఏ దిక్కు లేని నాకు నీవే దిక్కైనావే, ఏ మృక్కు లేని నాకు నీవే మృక్కైనావే, ఏ దిక్కు లేని నాకు నీవే దిక్కైనావే, ఏ మృక్కు లేని నాకు నీవే మృక్కైనావే, దిక్కైనా మృక్క
ఎవరికైనా నీవే కదా యేసు. అనాది కాలములోనే నన్ను ఎరిగిన యేసయ్యా, ఆత్మీయుడా నా ఆశ్రయుడా యేసయ్యా, 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 యేసయ్యా. అనాది కాలములోనే నన్ను ఎరిగిన యేసయ్యా, ఆత్మీయుడా ఆశ్రయుడా. దేవునికి స్తోత్రం. అనాది కాలములోనే ఆయన మనల్ని ఎరిగిన దేవుడు. ఇర్మియా గ్రంథం 1:5 ఆయన పుట్టక మునిపే ఆయన అంటాడు ఇర్మియాతో, అయ్యా నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను ఎరిగితేనే, జనములకు ప్రవక్తగా నిర్మించితేనే. ఆ ప్రవచనం ఇదిగో ఈ యేసుక్రీస్తు ప్రభు వారి జీవితం నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆయన మనుషు రీతిగా వచ్చాడు, శరీర రీతిగా వచ్చిన నా యేసు ప్రభు ఆయన సిలువ భారాన్ని మోయడానికి ముందు ప్రార్థన చేయడానికి సమర్పణ కలిగినటువంటి ఆ గెత్సెమనేటువంటి తోటలోనికి వెళ్ళిపోయి తాను సమర్పించేసుకుంటున్నారు. వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ రోజున మన జీవితాలన్నీ కూడా ఎవరికో ఊడుగం చేయడానికి కాదు, యేసు ప్రభుతో కలిసి బ్రతకడానికి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఈ 3 ప్రార్థనలు చేశారు కదా, ఈ 3 ప్రార్థనలు చేసి తిరిగి వచ్చిన తర్వాత ఆయనను శిష్యులు కూడా నిద్రపోతున్నప్పుడు ఆయన ఏమన్నాడు 45 అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకున్నాడు. ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళిదము. ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనలను అప్పగించేవారు సమీపంలో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మన గురించి అనేకమైనటువంటి అవమానాలు పాలు చేయడానికి, నిందల పాలు చేయడానికి, మన కుటుంబ జీవితాన్ని వీధులు పాలు చేయడానికి ఎంతోమంది సమీపంలో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అటువంటి స్థితిలోనికి రాకమునిపే మెలకు కలిగి ప్రార్థన చేయండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆయన మన భారాన్ని మోసే దేవుడిగా ఇందాక సెలవిచ్చిన మాట ప్రకారంగా కీర్తన గ్రంథం 68వ సంకీర్తన 19వ వచనంలో రాయబడిన మాట, ఇదిగో ఆయన మా భారమును భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్తగా ఉన్నాడు, ఆ దేవుడు మా పక్షును పూర్ణ రక్షణ కలుగజేయ దేవుడిగా ఉన్నాడు. ఈ మాట బాగా వినండి. మరణము తప్పించుట, గట్టిగా 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభులు వారు చేసిన ప్రార్థన, తండ్రితో తనకున్న ఎడబాటు ఏమైపోతుందో, అయ్యో నా తండ్రి నేను విడిచి వెళ్ళిపోతున్నానా, లేదంటే నా తండ్రి నన్ను విడిచి వెళ్ళిపోతున్నాడా అనే ఆవేదన అతని ఆత్మలో కురంగదీసేసింది. అందుకే ప్రార్థన చేశాను. ఈరోజు మన దేవునితో మనకున్న అనుబంధం ఎన్నటికీ కూడా తెగిపోకుండా ఉండినట్లుగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ప్రార్థన కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి బ్రతకాలి, శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మన జీవితాన్ని మనము దేవునికి అంకితం చేసుకునే వారికి ఉండాలి, విశ్వాస సహితమైన ప్రార్థన ఉండాలి, మరణాన్ని తప్పించే దేవుని దగ్గర మనం ఉండాలి. వీటన్నిటిని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు కింద ఒక మాట అంటున్నాడు, మరణము తప్పించుట ప్రభుని యెహోవా వశము, దేవుడు నిశ్చయముగా. దేవునికి స్తోత్రం. ఆ శత్రు ఎవడనగా అపవాది. ఆమె అపవాది తలను ఆయన సిలువలో పొందినటువంటి మరణం చేత వాడి తలను ఆయన ఏం చేశాడు? దేవునికి స్తోత్రం. మొదటి మాట యెషయా గ్రంథంలో ఆయన ఏమన్నాడు? ఇదిగో నేను నీకు సహాయము చేసే దేవుడను, నీ కుడి చేతును పట్టుకొని నిన్ను లేవనెత్తాను. దేవునికి స్తోత్రం. అలాగైతే ఇదిగో ఈ కుటుంబంలో ఉండేటువంటి మా ప్రియులు యజమానులు విల్సన్ గారి చేతిని పట్టుకున్నారు నా దేవుడు, పౌలు గారి చేతిని పట్టుకున్నారు నా దేవుడు. ఇదిగో వారి కుటుంబ పరిస్థితులన్నీ ఎరిగిన నా దేవుడు వారి జీవితంలో గొప్ప సంతోషమును అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. ఇంకొన్ని వారి కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. ఎప్పటి మనలో ఏముండాలి? 1 ఆత్మ పరిశీలన ఉండాలి, 2 ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, 3 మనం ఏం చేయాలి? మనం అందరం కూడా మెలకు కలిగి ప్రార్థన చేసేవారికి ఉండాలి, 4 విశ్వాసం కలిగి ఉండాలి, 5 మరణాన్ని తప్పించే దేవునికి మరణాన్ని మనం సమర్పించుకునే వారికి ఉన్నప్పుడు మన ప్రభు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆమేన్. ఐగుప్తులకు కలుగజేసిన రోగములను ఏదియో నీకు రానియను, ఒకవేళ వచ్చినా నిన్ను స్వస్థపరిచే యెహోవాను
ఆయన పొందిన గాయముల చేత మనకి ఏం కలుగుతుంది? మన రోగములను ఎవరు భరించాడు? యేసు ప్రభు. కాబట్టి వీటన్నిటిని మనం అందరం కూడా ప్రభువులో అది జ్ఞాపకం చేసుకొని మన జీవితాన్ని సమర్పించుకొని సమర్పణ కలిగినటువంటి జీవితం ప్రభు మందిరంలో బ్రతికి ఆయన కొరకు జీవించి ఆయన రాకడ ఎత్తబడి గుంపులో మనందరం ఉందుము గాక. ప్రభు ఈ మాటలు మన వెనుకలో దీవించును గాక. అందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.